హర హర హరాయను నామ స్మరణమే ముక్తంట. హర 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 హర. ఆగమ శాస్త్రాలు నేర్వ పని లేదంట. శివ పూజ సేయగ చింతేల మనస. గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే. శివ పూజ సేయగ చింతేల మనస. హర హర హరాయను నామ స్మరణమే చాలంట. కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. తామరలు చేమంతులకు ఆశ పడడంట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట. గంగతోయములిడగా పొంగిపోవునంట. హర హర హరాయను నామ స్మరణమే చాలంట. మేలిమి బంగారు హారాలే వలదంట. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట. కాసుల రూకల ప్రసక్తియే లేదంట. ఘనమైన భస్మాంగ రాగమే ధనమంట. రాచరిక దీపాలు అడుగడంట. పుట్టపాముల మణుల వెలుగులే కలవంట. ఆగమ శాస్త్రాలు నేర్వ పని లేదంట. హర హర హరాయను నామ స్మరణమే ముక్తంట. హర 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 హర. పంచభక్ష పరమాన్న పల్లె మడుగడంట. మారేడు దళములిడ మురిసిపోవునంట. పట్టు పీతాంబరాల పనులేమి లేదంట. గజ చర్మధారణే గొప్పదనునంత. మణిమయ ప్రాసాదాలు మనసు పడడంట. మంచు కొండల పైన మనుగడే చాలంట. సురలోక భోగాల సుఖము వలదంట. శ్మశాన వాటికయే స్వర్గమనునంట. హర హర హరాయను నామ స్మరణమే ముక్తంత. హర 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 హర. ఆగమ శాస్త్రాలు నేర్వ పని లేదంట. శివ పూజ సేయగ చింతేల మనస. గౌరీ రమణుడు భక్త వరదుడు వత్సలుడే. శివ పూజ సేయగ చింతేల మనస. ఈరోజు చాలా శుభప్రదకరమైనటువంటి మంగళప్రదకరమైనటువంటి మహిమాన్వితకరమైనటువంటి రోజు. అయితే మరి ఈ రోజున తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని పండ్రంగం మహిమాన్వితమైనటువంటి దివ్యకరమైనటువంటి శివక్షేత్రమైనటువంటి సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు ఆయన యొక్క స్వహస్తాలతో ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని మరియు శ్రీరాముల వారు ప్రతిష్ఠించినటువంటి సైతిక లింగాన్ని ఇక్కడ మేము దర్శించడం జరిగింది. అయితే ఈ యొక్క పట్రంగం గుడి ఎదురుగా అంటే ఉత్తర ముఖాన తూర్పు దిక్కున మహిమాన్వితకరమైనటువంటి సిద్ధులు యోగులు మహిమాన్వితమైనటువంటి
దైవాంశ సంభూతకరమైనటువంటి వ్యక్తుల్లాంటి శక్తులు, తపోనిష్టలు మరియు తపో ధ్యానాలు నిర్వహించేటువంటి ఈ యొక్క మర్రి ఊడల మహిమాన్విత ప్రాంతం నందు సాక్షాత్తు మునీశ్వర స్వామి వారు ఉన్నటువంటి ఈ యొక్క దైవీకరమైనటువంటి వృక్షాన్ని మరియు వట వృక్షాలను మేము దర్శించడము నిజంగా మా అందరి యొక్క అదృష్టము. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియపరచడం ఏదనగా ఇటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలను మరియు దివ్యకరమైనటువంటి ప్రాంతాలను, ఇటువంటి వృక్షాలను, వట వృక్షాలను మనము దర్శించిన మన కనులు ఎంతో దైవిక అంశంతో వెలుగొందుతాయి. దైవ కృపా కటాక్షాలు మనం పొందవచ్చు. స్వామివారికి మరియు వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.